మంచిది. ప్రేమిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యము అంశభాగం ఏంటంటే మనస్సాక్షి. మనస్సాక్షి. ఈ మనస్సాక్షి చాలాసార్లు కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు అనుకుంటాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అయినా ఉంటుంది, చెడ్డ మనస్సాక్షి అయినా ఉంటుంది. దీనికి మరొక పేరు ఏంటంటే అంతరాత్మ అని కూడా అంటారు. ఏమంటారు? అంతరాత్మ అని అంటారు. అయితే ఒక ప్రశ్న ఇక్కడ, అంతరాత్మ ఎవరికి కనపడుతుంది చెప్పండి? ఒకటి దేవునికి, రెండవది మనకి. వెరీ గుడ్. వీళ్ళిద్దరికీ కనపడేది అంతరాత్మ. దేవునికి కనపడుతుంది అంతరాత్మ, మనకు కూడా కనపడుతుంది. అంతరాత్మ అంటే అర్థం ఏంటంటే మనస్సాక్షి అని అర్థం. ఓకేనా? కాబట్టి ఈ మనస్సాక్షి గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు నాకు ఒక వారం ముందుగానే వీటిని నాకు సిద్ధపాటు చేయమని దేవుడు నాకు తెలియపరిచిన విధముగా, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ వాక్యాలు మీ ఎదుట ఉంచాను. అంతరాత్మ లేకపోతే మనస్సాక్షి గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనము ధ్యానం చేయవచ్చు. అందులో భాగంగా మూలవాక్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలోకి లేక దేవుని యొక్క మందిరములోనికి, దేవుని యొక్క సన్నిధానంలోనికి ఎలా చేరాలి అంటున్నాడంటే ఇక్కడ 5 విషయాలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే కల్మషము లేని మనస్సాక్షి కదా. ఏంటంట? కల్మషము లేని మనస్సాక్షి. రెండవదిగా ప్రోక్షింపబడిన హృదయము, ప్రోక్షింపబడిన హృదయముతోను. మూడవదిగా నిర్మలమైన శరీరము కూడా నిర్మలముగా పరిశుద్ధంగా ఉండాలని. తర్వాత విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి, నిజమైనటువంటి విశ్వాసము కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరాలి అన్నాడు. చెప్పండి. ఒకటి ఏంటంట? కల్మషము లేని మనస్సాక్షి. చెప్పండి ఏంటది? కల్మషము లేని మనస్సాక్షి. రెండవది ప్రోక్షింపబడిన హృదయము. మూడవది నిర్మలమైన శరీరము. నాలుగవది విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి, సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో దేవుని యొక్క సన్నిధానానికి మనము చేరాలి అన్నాడు. ఎందుకోసం చేరాలి అని అంటున్నాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు. హల్లెలూయా. దేవుని ఇంటిపైన ఒక యాజకుడున్నాడు. ఆ ఇల్లు ఎవరు అంటే మనమే దేవుని యొక్క ఇల్లు. ఈ దేవుని యొక్క ఇల్లు అయినటువంటి మనకు మీద ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయనలో ఉన్న గుణాలు చూడండి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల దగ్గర ఉన్నాడు కానీ పాపులలో చేరిపోలేదు సుమా. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు మన ప్రధాన యాజకుడు. ఆయన ఇల్లైనటువంటి మన మీద ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఒక చోట ఇలాగు దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నీవు నరమాత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు,
నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి అంటున్నాడు. చూడండి, అంటే మనుషుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ నరమాత్రమైనటువంటి మనల్ని దేవుడు దర్శించటానికి మనం ఏ పాటి వారము, ఎన్నిక లేని వారము కదా. అయినను సరేగాక ఎన్నిక లేని మనకు ఆయన ఇల్లుగా మనం చేసుకున్నాడు. ఆయన మన మీద ప్రధాన యాజకుడుగా కూడా ఆయన ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన సన్నిధానికి మనం వచ్చేటప్పుడు కల్మషము లేని మనస్సాక్షితో రావాలి. రెండవదిగా ప్రోక్షింపబడిన హృదయముతో రావాలి. మూడవదిగా నిర్మలమైన శరీరముతో మనం రావాలి. నాలుగవది విశ్వాస విషయంలో సంపూర్ణంగా విశ్వాసం కలిగి రావాలి. ఐదవది యథార్థ హృదయంతో దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి. ఎందుకంటే మన మీద గొప్ప యాజకుడు లేక మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసయ్య ఉన్నాడు గనుక ఈ విధంగా దేవుని సన్నిధికి రావాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 మాటల్లో ప్రధానమైనది ఏంటంటే, ప్రారంభంలో ఉన్న మాట ఏంటంటే కల్మషము లేని మనస్సాక్షి. చెప్పండి, ఏ మనస్సాక్షి అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? కల్మషము కలిగిన మనస్సాక్షి కూడా ఉంటుందనే కదా. కల్మషము లేని మనస్సాక్షి ఎప్పుడైతే ఉండగలుగుద్దో తప్పకుండా దేవుని దగ్గర మనం నిలబడగలుగుతాం, దేవుని దగ్గర నిలబడగలుగుతాం, దేవుని దగ్గర కూర్చోగలుగుతాం, దేవుని మాటలు వినగలుగుతాం, దేవుని కోసం జీవించగలుగుతాం. మనకందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జక్కయ్య. ఎక్కడున్నాడు ఆయన? మేడి చెట్టు మీద ఉన్నాడా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్నాడు. అక్కడ కూడా ఎక్కడున్నాడంటే చెట్టు మీద ఉన్నాడు. ఏ చెట్టు అది? మేడి చెట్టు కదమ్మా. ఏ చెట్టు అది? మేడి చెట్టేనా? చూసారా మీరు? చూసి నమ్మేవాడి కంటే చూడక నమ్మేవాడు ఎందుకు? యేసయ్య చెప్పిన మాటలు కదా, నమ్మాల్సిందే. ఖచ్చితంగా మేడి చెట్టు ఎక్కాడు. ఈ మేడి చెట్టు ఎక్కిన వ్యక్తికి ఆశ కలిగి ఉన్నాడు. ఏం ఆశ కలిగి ఉన్నాడు? యేసు ఎవరో నేను చూడాలి. యేసు ఎవరో నేను చూడాలనుకున్నాడు. చూడాలనుకున్న ఆశ మంచిదే, కానీ ఆయన మనస్సాక్షి కల్మషంతో ఉందే, కల్మషం లేకుండా ఉందే చెప్పండి? ఆయనకి ఆల్రెడీ ఒక పెద్ద ముద్ర వేయబడింది. ఏంటా ముద్ర అంటే పాపి. ఏంటది? ఎందుకోసం తెలుసా? యూదులు ఎందుకని పేరు పెట్టారంటే, వీడు యూదుడై పుట్టి రోమరా సామ్రాజ్యం కింద ఉద్యోగం చేస్తూ మన దగ్గర సుంకం వసూలు చేస్తున్నాడే, మన దగ్గర బిల్లులు వసూలు చేస్తున్నాడు. వీడు కూడా ఎవడు? పాపే వీడు. అంటే ఈ శాస్త్రుల పరిశీలు ఎప్పుడు ఏమనుకుంటే తెలుసా? మేమొక్కలమే పరిశుద్ధులం, ఇక ఎవరు పరిశుద్ధులు లేరు. అందుకని యేసు ప్రభు వారు సుంకర్లతో పాపులతో మాట్లాడేటప్పుడు కూడా ఏమనుకుంటే తెలుసా? ఇతడేం ప్రవక్త, ఇతడేం దేవుని కుమారుడు, ఇతడు పాపులతో మాట్లాడతాడు, సుంకర్లతో మాట్లాడతాడు, మాతో మాట్లాడే మమ్మల్ని ఎప్పుడు చూసినా ఏమంటాడు? అయ్యో వేషధారులారు అంటారు కదా. వేషధారులని మమ్మల్ని తిడతా ఉంటాడు, కానీ వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మీరు మంచివాళ్ళు అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుతుంటాడే అని చాలాసార్లు సనిగి గొనిగి చివరికి వారు ఏమైపోయారు? యేసుప్రభు వారి శిలువకే అప్పగించి ఈ దోషము మా మీద మా పిల్లల మీద ఉండునుగా అంటే శాపాన్నే కోరుకున్నారు తప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు కోరుకోలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని చూడాలనుకున్నటువంటి జక్కయ్య పాపిగా బ్రతుకుతున్నాడు, పాపిగా ముద్ర వేయబడ్డాడు. ఎట్టకేలకు యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. యేసయ్య అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆయన ఇల్లు మన హృదయమే, మనమే ఆయన ఇల్లు కదా. కాబట్టి నేడు నేను ఇంట ఉండవలసిందని యేసుప్రభు వారు చెప్పగానే అతడు ఏం చేశాడంట? ఆ చెట్టు మీద నుంచి త్వరగా దిగి, ఎలాగంట త్వరగా దిగి తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. అప్పుడు అందరు కూర్చున్నారు. యేసుప్రభు తన శిష్యులు అందరూ కూర్చున్నారు. అప్పుడు అమాంతంగా చిన్నగా ఉన్నోళ్ళు ఎక్కువ తొందరగా లేస్తారా, హైట్ ఉన్నోళ్ళు ఎక్కువగా లేస్తారా? సడన్గా లేమంటే బుడతలు ఏం చేస్తారు? టక్కున లేస్తారు. పొడుగున్నోడైతే నిక్కి నీలిగి లేయాల్సి వస్తుంది. పైన కింద చూసుకోవాలి, మళ్ళీ ఏమైనా తగులుతాయేమని. చిన్నోళ్ళకైతే పెద్దగా ఏమి ఉండదు అవన్నీ. ఇప్పుడు అమాంతంగా లేచి నిలబడ్డాడు. లేచిన ప్రభువా, నేను ఎవరి యొద్ద అయినా దేనినైనా అన్యాయంగా తీసుకుంటే నేనేం చేస్తాను? మరలా నేను ఎన్నంతలు ఇస్తాన్నాడు? 4 అంతలు ఇస్తాన్నాడు. హల్లెలూయా. అంటే తన మనస్సాక్షి ఏం చెప్తుంది అతనికి? నీ మనస్సాక్షి కల్మషంతో ఉందిరా, యేసయ్య దగ్గర నిలబడేంత పరిశుద్ధత నీలో
లేదు అని చెప్తుంది. అందుకనే ఎవరితో అయినా అబద్ధం ఆడొచ్చేమో కానీ మనస్సాక్షితో మాత్రం అబద్ధం మనం ఆడలేం. తెలుసా? అంతరాత్మను మనం చంపుకొని చేయలేము. కొన్నిసార్లు చేస్తున్నా సరేగాక నెమ్మది ఉండదు. అందుకే మనం ఎప్పుడు కూడా మనస్సాక్షి స్వాధీనంలో ఉండాలి, పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉండాలి. ఈ మనస్సాక్షి గద్దించిన కొలది అతను లేచి నిలబడ్డాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నా 4 గంటలు ఇస్తానని చెప్పినప్పుడు యేసయ్య అతనికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడు కూడా ఎవరు? ఇతడు కూడా యూదుడే. మీరేమో పాపిని ముద్రేశారు, కానీ ఇతడు కూడా అబ్రహాం సంతానమే. కాబట్టి ప్రియ దేవుని సంతానం అని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, మనస్సాక్షిలో పాపం పెట్టుకొని కల్మషమైన మనస్సాక్షి కలిగి దేవుని కోసం బ్రతకాలని, దేవుణ్ణి చూడాలని లాంటి జక్కే లాంటి వాళ్ళు లేరంటారా చెప్పండి? యేసయ్యను చూడాలనుకున్నాడు కానీ తన మనస్సాక్షిని తను చూసుకోలేకపోయాడు. తనలో ఉన్న కల్మషాన్ని తను చూసుకోలేకపోయాడు. కొంతమందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. ఏంటంటే ఎదుటి వాళ్ళ తప్పులు చూస్తూ ఉంటారు ఎంతసేపు ఉన్నా. ఎవరి ఎదుటివారి తప్పులు. అవునా కదా? మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం కదా, ఎదుటివారు తప్పులను ఎంచుతూ ఉంటాం, కానీ మన తప్పులు మాత్రం మనం ఏం చేస్తాం? బాగా సమాధి చేసి దాన్ని బాగా అలంకరించుకుంటాం. నేను బాగున్నాను, నువ్వు బాగలేవు, మేము బాగున్నాము, మీరు బాగలేరు. ఎంతసేపు ఉన్నా మన మనస్సాక్షి చెప్పేది వినకుండా మన సొంతగా ఏం చేస్తున్నాం? మనస్సాక్షిని చంపుకొని కూడా చాలాసార్లు మన దోషములను కప్పిపెట్టుకుంటూ ఉంటాం. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, జనరల్గా చెప్తున్నాను. అక్కడ ఏముందంటే, తన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకుంటాడు. 28 సామెతలు 28:13 ఆ మాట ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సాక్షి, పౌలు భక్తుడు ఇలాగన్నాడు. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పాను. తన మనస్సాక్షి గురించి చెప్తున్నాడు. అయ్యా, నేను దేవుని ఎదుట ఏ మనస్సాక్షి కలిగినాను? మంచి మనస్సాక్షి కలిగి నేను నడుచుకుంటున్నాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మంచి మనస్సాక్షితో దేవునితో నడుచుకుంటున్నావా? మంచి మనస్సాక్షితో నేను దేవుని ఎదుట నడుచుకొనుచున్నాను అని పౌలు భక్తుడు మాట్లాడాడు. ఒకానొక సందర్భంలో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చి, మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది. మరి నువ్వేం చెప్తావు అని ప్రభుని అడిగితే, అప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొట్టమొదటిగా రాయి వేయండి అన్నాడు. రాయి వేయబడ్డాయా? చెప్పండి. రాయి వేశారా? అందరూ ఒకళ్ళ మొక్కలు బిక్కు మొక్కలు చూసుకొని ఏం చేస్తున్నారు? ఒరేయ్, నీలో ఏదో తప్పు ఉంది, నీలో ఏదో తప్పు. ఇదిగో ఆ రోజు నువ్వు పాపం చేసినావు కదా, ఇదిగో ఈ రోజు నువ్వు చేసినావు, నేను పొద్దున్నే చూసినా అనేసరికి ఒకరినొకరు చూసుకొని ఏమైపోయారు? రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఇక నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా. ఆమె మనస్సాక్షికి తెలుసు పాపం చేసినానని తెలుసు, వీళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు పాపం చేస్తున్న సంగతికి తెలుసు. కానీ ఏమనుకున్నారు? ఆమెను చంపాలనుకున్నారు. వీళ్ళిద్దరి మనస్సాక్షులు తెలుసుకున్నటువంటి ప్రభు అన్నాడు, ఎవడు పాపం చేయలేదో వాడే మొట్టమొదటి రాయి వేయమన్నాడు. అందుకే ఈమె కూడా పాపం చేసి కాక ప్రభు అన్నాడు, ఇక వెళ్ళి నువ్వు పాపము చెయ్యొద్దు అన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో శాస్త్రుల పరిచయ లాంటి మనస్సాక్షి ఉండకూడదు. శాస్త్రుల పరిచయుల యొక్క మనస్సాక్షి గద్దింపబడి వాళ్ళు ఏం చేశారు? ఆ రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. పౌలు భక్తుడు చెప్పిన రీతిగా, నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడే నడుచుకొనుచున్నాను. యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీకి మంచి మనస్సాక్షి లేదు, ఆమె ఫలాన్ని తప్పు చేసిందని చెప్పేట వీళ్ళ మనస్సాక్షి కూడా సరిగా లేదు. కాబట్టి యేసయ్య చెప్పిన మాటకు వారి మనస్సాక్షి ఏమైపోయింది? గద్దించబడింది. అలాగే పేతురు కూడా ఒకసారి అన్నాడు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు వారి హృదయాలు పొడవబడ్డాయంట. వాళ్ళ హృదయాలు ఏమైనాయి? పొడవబడ్డాయి. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 37వ వచనం.
వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, పుట్నొట్లో రాయబడి ఉంటుంది, పొడవబడి అని రాయబడింది. అంటే వారి యొక్క మనస్సాక్షి, వారి యొక్క అంతరాత్మ ఏమైందంటే పొడవబడ్డది. పొడిస్తేనే కదా రక్తం బయటకు వచ్చేది. పొడిస్తే రక్తం వస్తుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, కత్తులతో పొడవరు కానీ మాటలతో ఏం చేస్తుంటారు, పొడుస్తూ ఉంటారు. అందుకే రక్తం బయటికి రాకుండా లోపల రక్తం క్షీణించిపోతుంటుంది. క్షీణించిపోయి లాస్ట్కి ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినారు. ఏమి బాగానే ఉండే కదా, ఏమైంది అసలు? నిన్న మాట్లాడే నాతోటి అంటే లోపల ఎవరో కత్తి లేకుండా, గుణపము లేకుండా, బల్యము లేకుండా ఏం చేశారు, లోపల హృదయాన్ని కుచ్చారు. ఇప్పుడు పేతురు దైవజనుడు కూడా ఎవరైతే ఆ స్త్రీని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారో అలాంటి యూదులతో, అలాంటి పరిచయులతో, అలాంటి శాస్త్రులతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటలు చెప్పిన కొంతమంది హృదయం పొడవబడ్డది. హృదయం పొడవబడినప్పుడు వెంటనే అయ్యా మేమేం చేయాలయ్యా అన్నప్పుడు అప్పుడు పేతురు భక్తుడు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుకుంటారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాలు పొడవబడాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాల్లో మన మనస్సాక్షి ఒప్పించబడాలి. కఠినమైన హృదయముతో, కఠినమైనటువంటి మనస్సాక్షితో మనం ఎప్పుడు కూడా బ్రతకకూడదు. పౌలు భక్తుడు మరొక చోట అన్నాడు, అపోస్తుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. ఈ దినమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. బా, కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు దేవునికి తెలుసులే అంత. ఎవరికి తెలుసు? నేను ఎంత నీతిగా ఉన్నానో, నేను ఎంత భక్తిగా ఉన్నానో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, నాకు తెలుసు. మీరేమన్నా అనుకోండి, అవునా? కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగాను ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాడంట. అభ్యాసం అంటే తెలుసా మీకు? అలవాటు చేసుకుంటున్నాడంట. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది అభ్యాసం అంటే. దాన్ని ఇంకొక మాట చెప్పాలంటే ఒక క్రమ పద్ధతిని నేర్చుకోవడం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే వారికి ఏం చేస్తారంటే, వారిని అభ్యాసం చేయడానికి ఏం చేస్తారు, అని రాసి దాన్ని రుద్దురా అంటారు. రుద్దేటప్పుడు ఇంకొక మాట చెప్తారు, ఏమంటారు తెలుసా? పలుకుకుంటూ రుద్దమంటారు. ఈ అని, అవునా? దీన్ని ఏమంటారు? అభ్యాసం చేసుకోవడం అన్నట్టు, అలవాటు చేసుకోవడం. కొంతమంది రాస్తారు కానీ ఈ అక్షరం ఏంటంటే తెలియదు వాళ్ళకి. కొంతమంది చెప్తారు కానీ రాయమంటే రాదు కొంతమందికి. కారణం ఏంటంటే అభ్యాసం చేసుకోకపోవడమే. ఎక్సర్సైజ్ అన్నట్టు. అభ్యాసం అంటే ఇంకొక మాట చెప్పంటే ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిదీ కూడా అలవాటు చేసుకుంటేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నా దేవుని దృష్టికి నా మనస్సాక్షి బాగుందిలే, ఇంకా చాలు అన్నాడా? దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని ఏం చేస్తున్నాను? అభ్యాసం చేసుకుంటే. ఏమని? నిర్దోషంగా ఉండడానికి. దేవునికి తెలుసులే అని చెప్పేసి మనం ఎప్పుడు దేవుని మీద వదిలేసి మన ఇష్టానుసారం తిరుగుతుంది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్దోషమైన మనస్సాక్షి గలవాడిగా ఉన్నాడు పౌలు భక్తుడు. మనం కూడా అలాగే ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చదవండి, 2 కొరింథీ 1:12. మీకు పంపించిన రెఫరెన్స్లోనే అవన్నీ ఉంటాయి. 2 కొరింథీ 1:12 చదవండి. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక, ఫుల్ స్టాప్, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషంగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే అన్నాడు. ఇప్పుడు మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది పౌలు భక్తుని గురించి. ఎవరి దగ్గర? సంఘస్థుల దగ్గర. అంటే ఇప్పుడు పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి కల్మషం లేనట్టుగా నడుచుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ కొరింథీ సంఘానికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? నా మనస్సాక్షి విషయంలో, నా నడక జీవితంలో, నా బ్రతుకు జీవితంలో నా మనస్సాక్షియే నాకు సాక్ష్యము ఇస్తుంది. ఎందుకని చెప్పి అంటే, లౌకికమైన జ్ఞానంతో మేము మీ దగ్గర నడుచుకోవట్లేదు. లౌకిక జ్ఞానం ఏంటంటే, నువ్వు ఎలాగైనా బ్రతుకు బ్రదర్, దేవుడు నిన్ను దీవిస్తాడు, తమ్ముడు దేవుడు నిన్ను దీవిస్తాడు, అంతే అక్క
నువ్వు ఎట్లయినా బ్రతకక ఆదివారం ఒక ప్రార్థనకు వచ్చే చాలు. ఇది లౌకికమైన, అంటే నిన్ను గద్దించడానికి బదులుగా, బుద్ధి చెప్పడానికి బదులుగా, హెచ్చరించడానికి బదులుగా ఏం చేస్తుంటారంటే దీవిస్తూ ఉంటారు. ఇలాంటి లౌకికమైన జ్ఞానంతో మీ ఎదుటికి నేను రాలేదు సుమా. ఆ విషయానికి వస్తే మీరే నాకు సాక్ష్యము. ఆ తర్వాత నాలో ఉన్న మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుంది. మనం మాట్లాడే మాట, మనం చెప్పే వాక్యానికి మన మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలి. ప్రియుల పౌలు భక్తుడు ఏమన్నాడు, నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందయ్యా నేను ఎలా నడుచుకుంటున్నాను. ఈరోజు నువ్వు ఎలా నడుచుకుంటున్నావో నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అంటున్నాడు. ఈ మనస్సాక్షి అనేది పనిచేస్తుంది కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే దేవుని భయముతోనూ పరిశుద్ధతతోనూ శరీరమునకును ఆత్మకు కల్మషం ఏమైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేసుకుందాము, పవిత్రముగా చేసుకుందాం. మన శరీరానికి మన ఆత్మకు ఏముంటుందంటే కల్మషం కూడా వస్తుంది. ఈ కల్మషము లేక మురికి లేకపోతే ఈ అపవిత్రత అంటుకుంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటున్నాడు, భయముతోనూ పరిశుద్ధతతోనూ మన శరీరానికి మన ఆత్మకు వచ్చినటువంటి కల్మషాన్ని మనం ఏం చేయాలా, పరిశుద్ధపరచుకోవాలి అంటున్నాడు. పవిత్రులుగా మనము చేసుకోవాలని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన శరీరానికి, మన మనస్సాక్షికి, మన ఆత్మకు ఎప్పుడు అపవిత్రత వస్తుంది చెప్పండి? ఎప్పుడు మనకు అపవిత్రత వస్తుంది? చాలాసార్లు మనం అనుకుంటుంటాం, బయటికి వెళితే విగ్రహారాధనకు సంబంధించిన ఆహారం తిన్నప్పుడు ఏమైపోద్ది, మన మనస్సాక్షి బలహీనమైపోద్ది లేదా చెప్పండి? ఖచ్చితంగా బలహీనమైపోద్ది. అయితే ఒకటి గమనించండి, ఒకవేళ అంగడిలో ఉంది, అంగడిలోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొనాలి, తినాలి, అప్పుడు మనం అపవిత్రం కామా? అయితమ్మా కామా? వాడు అంటాడు, నేను విగ్రహారాధన కొట్టిన కొబ్బరినే నువ్వు తినటం లేదంటే మరి మేము అంగడిలో విగ్రహారాధన చేస్తాం కదా. విగ్రహారాధన చేసే ప్రతిదానికి ఊదిపత్తి తీసుకొని దానికి ముట్టించి దీనికి ముట్టించి ఏం చేస్తారు వాళ్ళు, మనకి ఇస్తారా లేదా? అంటే ఇప్పుడు మనం ఏ అంగడికి పోవాలి? ఇప్పుడు మనం క్రైస్తవ అంగడికి మనము పోవాలి. క్రైస్తవుడు అంగడి కావాలంటే మన సంఘం నుంచి ఎవరైనా ఒక దుకాణం పెట్టాలి, అంతే కదా. బైబిల్లో చూద్దాము, 1 కొరింథీ పత్రిక. బయట ఎక్కడ చూసినా అన్యజనులే వ్యాపారం చేస్తున్నారు, విగ్రహారాధికులు వ్యాపారం చేస్తున్నారు. మరి వారి దగ్గర ఏ విధంగా మనం వాటిని తీసుకోవాలో, తీసుకుంటే తప్పో కాదో బైబిల్ వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును అన్నాడు. హల్లెలూయా. కటికవాని అంగడిలో దొరికేది మీరు తిన్నారంటే మీరు అపవిత్రమైపోతారని ఒకవేళ చెప్పింటే దేవుడు, ఈరోజు మనం ఎప్పుడో పరదేశులమో ప్రియులారా. వాక్యం అంటుంది కటికవాని అంగడిలో అంటే బయట మనకు దొరికే ప్రతి వస్తువు కూడా విగ్రహారాధన సంబంధించినటువంటి వారే వాటికి ఆరాధన చేస్తుంటారు. వాళ్ళు కొద్దిగా ఏదైనా అడిగినామంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఆగండి, దేవునికి పూజ చేయాలంటారు. పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు, మనకి ఇస్తారా లేదా? కాబట్టి ఇది విచారణ చేయకండి. ఏది విచారణ చేయకండి? మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా అంగడిలో దొరికేది ఏదో తీసుకోనండి, శుభ్రంగా యేసు రక్తమే చేయని తినండి, అంతే. అంటే ప్రార్థన చేసుకుని తినమని మళ్ళీ వాళ్ళ ముందు యేసు రక్తం చేయమనేరు. ఇదేంది పొద్దున్నే అంగడి తెరిస్తే నేను రక్తం అంటున్నాడని చెప్పేసి వాళ్ళు మనల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మన అంతరంగంలో ఉండాల్సింది ఏంటంటే యేసు రక్తమే జయం, అంతే. యేసు రక్తమే జయం, దేవానికి స్తోత్రం అని చెప్పి వాటిని తినాలి. తర్వాత కింద చదవండి, భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నవి. ఎవరి అంటే భూమి దాని పరిపూర్ణత
దేవునివే. తర్వాత అవిశ్వాసుల ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచాడు. ఏదైనా ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది, అప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు చదవండి 27వ వచనంలో, అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు నీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. వాడు పిలిస్తే పోవాలనిపిస్తే వెళ్ళు, కానీ ఆడికి పోయిన తర్వాత మీ దేవునికి పూజ చేసిర్రా, మీ దేవుని పేట కోసినరా, మీ దేవునికి ఏమైనా పలహారం పెట్టినరా, ఇలాంటివన్నీ అడగొద్దు. నువ్వు ఇలాంటివన్నీ అడగకుండా నీ స్నేహితుని కోసం నువ్వు వెళ్ళావు కాబట్టి నీ మనస్సాక్షి విచారణ లేకుండా మీరు తినండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడిందని చెప్పిన ఎడల అటు తెలిసిన వారి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం తినొద్దండి అంటున్నాడు. అర్థమవుతుందా? మీ స్నేహితులు అవిశ్వాసి ఎవడైనా ఉంటాడు, వాడు పిలుస్తాడు, వాని మీద ప్రేమతో వెళ్తావు, తింటుంటావు, ఏ విచారణ చేయకుండా తింటుంటాం. తినేటప్పుడు సడగంగా కూడా వస్తాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా వీరేష్, మా దేవునికి బలి అర్పించి ఈ మాంసం పెట్టినారంటే వెంటనే అక్కడ వాని నిమిత్తమై, దేవుని నిమిత్తమై, మనస్సాక్షి నిమిత్తమై ఆ ఫుడ్ తినొద్దని చెప్తున్నాడు పౌలు భక్తుడు. అర్థమైందమ్మా? తెలియకపోతే నో ప్రాబ్లం, తెలిసి కూడా తింటే మళ్ళీ తప్పు అవుతుంది. చూడండి, లోపల మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. విచారణ అంగడిలో దొరికేదాన్ని తీసుకున్నప్పుడు మీరు విచారణ చేయొద్దండి. స్నేహితుడు ఎవరైనా అవిశ్వాసాలు ఉన్నవాడు ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, పిలిచినప్పుడు విచారణ చేయకండి. ఒకవేళ మా దేవుని పేరట చేశామని చెప్పినా సరేగాక మీరు తింటున్నారంటే మీ మనస్సాక్షి అపవిత్రమవుతుంది. ఒకవేళ వాళ్ళు చెప్పకుండా మనం తింటున్నామనుకోండి, ఎవరైనా చెప్పారనుకోండి, ఆ మాటను బట్టి అయినా గుర్తించి మనం వెంటనే ఏం చేయాలంట? అలా తినకపోవడమే మంచిది అన్నాడు. 29వ వచనం చదవండి. మనస్సాక్షి నిమిత్తం, నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. మనకు స్వతంత్రం ఉంది, ఏదైనా తినొచ్చు, కానీ ఎదుటివాడి మనస్సాక్షిని బలహీనమైపోయి ఏమంటాడు తెలుసా? సీనియర్ పాస్టరే తిన్నాడు, జూనియర్ పాస్టర్ తింటే ఏమైంది? సీనియర్ విశ్వాసే తిన్నాడు, జూనియర్ విశ్వాస తింటే ఏముంది? అందుకే ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనలో ఇచ్చే తింటున్నారు, మారెమ్మ జాతరలో చేసేది కూడా తింటున్నారు. తెలిసి చేసుకుంటారు. అందుకే వీళ్ళు మనస్సాక్షిని చంపుకొని చేస్తున్న పనులు. మనస్సాక్షిని చంపుకొని ఏ పని మనం చేయకూడదు. మనస్సాక్షిని చంపుకొని ఏది కూడా మనం తినకూడదు. మనస్సాక్షిని చంపుకొని ఏది కూడా మనం చేయకూడదు. అలా ఒకవేళ చేస్తే మనం దేవుని ఎదుట మనం దోషులమా నిర్దోషులో చెప్పండి? దోషులమైతాం ప్రియులారా. అందుకనే మన శరీరమునకును ఆత్మకును కల్మషము తొలగకుండా, కల్మషము అంటుకోకుండా, అపవిత్రపరచబడకుండా మనం ఏం చేయాలంటే భయముతోనూ పరిశుద్ధతతోనూ మనం ఎప్పటికప్పుడు మన మనస్సాక్షిని మనము పవిత్రంగా చేసుకోవాలి. ఏ విధంగా పవిత్రంగా చేసుకోవాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. కల్మషం తగులుకోకుండా, కల్మషం అంటుకోకుండా పవిత్రంగా మనం ఎలా చేసుకోవాలి అంటే, యేసు రక్తములోనే మనకు ఏముందట? మన మనస్సాక్షి ఎంతో శుద్ధి అవుతుంది. ఏ రక్తముతో కూడా శుద్ధి కాదు మన మనస్సాక్షి. యేసు రక్తము కనబడకుండా ఉండేదే, మనస్సాక్షి కూడా. రెండు కనపడతాయి చెప్పండి? ఎవరైనా అడిగి, మీరు ప్రభుని నమ్ముకోండి, యేసు రక్తం మీ పాపాలు కడుక్కోండి అంటే వాళ్ళు ఏమంటారు? ఏడుంది యేసు రక్తమే, తీసుకురండి అంటారా లేదా? ప్రత్యక్షంగా యేసు రక్తం మనకు కనపడదు, ప్రత్యక్షంగా మనస్సాక్షి కూడా కనపడదు. మనస్సాక్షి నీ లోపల ఉంటే నువ్వు భయముతోను పరిశుద్ధతతోనూ ఏం చేయాలా? నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా పవిత్రంగా ఉంటావు. అందుకనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలలో దానియేలు కూడా ఇదే పని చేశాడు కదా. తన మనస్సాక్షికి కల్మషం తోచకుండా లాగున భయముతోనూ పరిశుద్ధతతోనూ ఏం చేశాడు? రాజు తినే ఆహారం మాకు వద్దు అన్నాడు. అంతే, రాజు తినే ఆహారం మాకు వద్దు అన్నాడు. కారణం ఏంటి? అతని లోపల ఉన్న మనస్సాక్షి ఏమంటుంది? గద్దిస్తుందా? మనస్సాక్షి వద్దు అంటుంది, తిన్న తర్వాత గద్దించడం, అది బాగా గుర్తుపెట్టుకోండి. వద్దు అని చెప్పేసింది అంతే. అందుకనే ప్రియులారా, యేసు రక్తము మన
శరీరమునకును మన ఆత్మకును మన యొక్క మనస్సాక్షికి ఉన్నటువంటి అపరిశుద్ధతను, అపవిత్రతను తొలగించడానికి ఉపయోగపడే ఒక మంచి ఔషధము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్దోషమైన రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. హల్లెలూయా. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులైతే ఏం చేసేవాళ్ళు తెలుసా? మేకల రక్తము, కోడెల రక్తము, ఎద్దుల రక్తం తీసుకొని పోయి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవారు. కానీ యేసు ప్రభు వారు అయితే తన స్వరక్తము చేతనే ఒకేసారిగా ఆయన ఎక్కడికి ప్రవేశించాడంట? పరిశుద్ధ స్థలములు, అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ప్రవేశించాడు. అందుకనే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడింది ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అన్నాడు. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. దేవుని యొక్క స్వరక్తం ఎవరిలో ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంది. అందుకే యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే మనము నిజంగా మన మనస్సాక్షి శుద్ధి అవుతుంది, మన యొక్క శరీరము శుద్ధి అవుతుంది, మన ఆత్మ కూడా ఏమవుతుంది? శుద్ధీకరణ జరుగుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12లో మనం అదే చదివాం కదా. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు దేని రక్తంలో మనకు పరిశుద్ధత రాదు, కానీ యేసుక్రీస్తు యొక్క స్వరక్తము చేతనే ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. కాబట్టి యేసు రక్తములోనే మనకు మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది, చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దేనికి అర్పించుకున్నాడు? మరణానికి అర్పించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు, అవమానానికి అప్పగించుకున్నాడు, నిందలకు అప్పగించుకున్నాడు, కొడా దెబ్బలకు తన వీపును అప్పగించాడు, మేకులు కొడుతున్నప్పుడు తన చేతులను కాళ్ళను అప్పగించుకున్నాడు, ఆ ముళ్ళ కిరీటము తలపైన పెట్టి ఒత్తుతున్నప్పుడు అప్పగించుకున్నాడు, ఆ రెల్లుతో ఆ తల మీద కొట్టినప్పుడు అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి, మన ఆత్మను శుద్ధి చేయడానికి, మన దేహమును శుద్ధి చేయడానికి. అందుకే యేసు రక్తం ఎలాంటిదంట? అమూల్యమైన రక్తం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరగరా? హల్లెలూయా. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. అందుకనే యోహాను భక్తుడు అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము చాలా అమూల్యమైన రక్తం. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాడంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు యేసు రక్తములను పవిత్రంగా చేస్తుంది. సంఘం ఉంది, సంఘములో అందరూ కూడా ఎలా ఉండాలి? సంఘములో ఏ సహవాసం కలిగి ఉండాలి? ఆడవాళ్ళ సహవాసం కలిగి ఉండాలి, మగవాళ్ళ సహవాసం కలిగి ఉండాలి. చెప్పండి. సంఘములో అన్యోన్య సహవాసం అంటే పెదాలతో వందనాలు చెప్పుకోవడం కాదు. అంతరంగంలో ఆ మనిషి పట్ల శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. ఒక విశ్వాసి రాకపోతే సేవకుడే అడగాలి పోయి కదా, ఎందుకు రాలేదు ఏందని. కానీ తోటి విశ్వాసులుగా మీరు ఎప్పుడైనా అడుగుతున్నారా? నిన్న కూడా ఈ ప్రశ్న దేవుడు అడిగాడు మనం సేవకుని ద్వారా. తోటి విశ్వాసి రాకపోతే ఎందుకు రాలేదు, ఇంటికి పోయి శ్రద్ధ తీసుకొని నీ సమస్య ఏంటి, ఏం కాదు దేవుడు ఉన్నాడు, వచ్చేసేయి, దేవుడు సహాయం చేస్తాడని ధైర్యపరిచారా? అన్యోన్య సహవాసంలో ప్రోత్సాహం ఉంటుంది, అన్యోన్య సహవాసంలో ధైర్యపరుస్తాం,
అన్యోన్య సహవాసంలో సహాయం చేస్తాం, అన్యోన్య సహవాసంలో సలహా ఇస్తాం, అన్యోన్య సహవాసంలో లేవనెత్తేటువంటి మంచి మనసు ఉంటుంది తెలుసా. నీ సావు నువ్వు సావు, నా సావు నేను చేస్తాను, నా బాధలు ఎన్నో ఉన్నాయి, నీ బాధలు ఎవడు పడుచుకుంటాడు అని అనుకుంటారా? అన్యోన్య సహవాసం ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు ఎట్టుండాలంటే తెరచిన పుస్తకం లాగా ఉండాలి. ఎలా ఉండాలి? కొంతమంది అంటారు నా సంగతి నీకు తెలియదు అని అంటారు. కొంతమంది అంటారు మా గురించి మీకేం తెలుసు, మా బాధలు మీకేం తెలుసు. సంఘములో ఒకరి బాధలు ఒకరు తెలుసుంటేనే అది అన్యోన్య సహవాసం అవుతుంది. నా గురించి మీకు తెలియకుండా, మీ గురించి నాకు తెలియకుండా మా సంఘము అని నన్ను అనుకోండి, నేను అది ఒకవేళ నేను ఒప్పుకుంటానేమో, బయట దేవుడు ఒప్పుకుంటాడా? అన్యోన్య సహవాసం గలవారమే ఉన్నప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధులుగా చేస్తుంది. అందుకే నేను అంటాను, ఒకరినొకరు మాట్లాడుకోవడము, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం, ఒకరితో ఒకరు ఏం చేయాలా? అన్యోన్య సహవాసం అనేది తప్పకుండా ఉండాలి. ఆ కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ లేకపోతే చాలా కష్టం. డ్రైవర్కి క్లీనర్కి కనెక్షన్ లేకపోతే ఏం జరుగుద్ది? బస్సు డ్రైవర్ పని బస్సు డ్రైవర్దే, కండక్టర్ పని కండక్టర్ అదే. ఎవడు ఎక్కుతున్నాడో తెలియదు, ఎవడు కింద పడి చస్తున్నాడో కూడా ఎవరికి. అందుకే ఒక పద్ధతి పెట్టారు. ఏంటి? బస్సుకు ఎవరు ఉండాలి? డ్రైవర్ ఉండాలి, కండక్టర్ ఉండాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఇంకెవరు ఉండాలి? ప్రయాణికులు కూడా. ఈ మూడు కలిసి ఉంటేనే దాన్ని ఏమంటారు? బస్సు అంటారు. అవునా కదా? అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, డ్రైవర్ రైటా అని అడిగితే క్లీనర్ ఏం చెప్పాలి? ఆయన కూడా రైట్ అనాలన్నా, రైట్ అయితే రైట్ అనాలా, లేకపోతే కొంచెంసేపు అయినా ఆగు అని. అంటే వీళ్ళిద్దరికి ఏముండాలి? వానికి వీనికి మాటలు లేవనుకో, డ్రైవర్కి కండక్టర్ మాటలు లేవనుకో, ఏమైతే చెప్పండి? మధ్యలో ప్రయాణికులు చచ్చిపోతారు. అప్పుడు కండక్టర్ అంటాడు, ఇతనికి ఎన్నిసార్లు చెప్పినా అంతే అని చెప్పి మనతో అంటుంటాడు, వాళ్ళకి సంబంధం లేక. మనం కూడా సంఘంలో అన్యోన్య సహవాసం లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ఎవరికో పోయి చెప్తాం. ఆమె ఇట్లా చేస్తుంది, ఈయన ఇట్లా చేస్తున్నాడు, మా సంఘంలో ఇట్లా అట్లా అని చెప్పేసి ఇతరులు చెప్పేస్తున్నాం అంతే. అదే అన్యోన్య సహవాసం ఉందనుకొని ఏం చేస్తాం? మనం క్షమించుకుంటాము, సరి చేసుకుంటాము, సహకరిస్తాము. అవునా కదా? అందుకే ప్రియులారా, మీ సమస్య దేవుని చెప్పండి, సేవకుని చెప్పండి, నీ తోటి సంఘస్థులకు కూడా చెప్పి ప్రార్థన చేయమని చెప్పండి. విన్నటువంటి మనం కూడా ఏం చేయాలి తెలుసా? వాళ్ళ బలహీనత చెప్పారని చెప్పేసి మనం మాటికి వాళ్ళ ఎగతాళి చేయడం కాదు, వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళ స్థానంలో మనం కూడా ఆ బాధను అనుభవిస్తూ వాళ్ళ కోసం భారంగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అదే అన్యోన్య సహవాసం అంటే. ఒకరికొకరు సంబంధం లేకపోతే అది అన్యోన్య సహవాసం ఎట్లయితే చెప్పండి? అన్యోన్య సహవాసము ఉన్నప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పరిశుద్ధులుగా. నువ్వు సంఘంలో సహవాసం సరిగా లేకుండా, అన్యోన్య సహవాసం లేకుండా, ప్రభువా నేను పాపినయ్యా, యేసయ్యా నీ రక్తం చేత నా పాపలని కడుగు ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా అని ఎంత నువ్వు కేకలు పెట్టి ఏడ్చినా, ఎంత అడిగినా దేవుడు మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. ఒకవేళ క్షమించినా నీ మీద పాపపు డాగులు ఇంకా అలాగే ఉండిపోతాయి. అందుకని యేసయ్యా నీ రక్తం చేత నాకు అడుగు అని అడిగే నీ జీవితంలో నా శరీరాన్ని, నా ప్రాణం, నా ఆత్మను, నా మనస్సాక్షిని శుద్ధీకరించు ప్రభు అని అడిగేటువంటి నీ జీవితంలో సంఘ బిడ్డలతో నువ్వేముండాలి? అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అన్యోన్య సహవాసం లేకపోతే చాలా కష్టం. బస్టాండ్లో ఎవరైనా తన్నడానికి వచ్చారనుకోండి, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? వాడు ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే తంతున్నారు అనుకో. ఒకవేళ అదే బస్టాండ్లో నువ్వు ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఊరుకుంటావా? బాగా దన్నాలి, మేమే దన్నాలనుకుంటే మీ సంఘంలో సార్ కుదరలేదు తన్నలి అనుకుంటారా? అనుకోరు. ఎందుకని? మన మధ్యలో ఏముంది? అన్యోన్య సహవాసం ఉంది. ఏంటి అన్యోన్య సహవాసం? మా పాస్టరు, మా విశ్వాసి. అవునా కదా? కాబట్టి దేవునికి మనకే కాదు అన్యోన్య సహవాసం ప్రియులారా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసితో మనకి ఏముండాలా? కనెక్షను ఉండాలి. కనెక్షన్ అంటే ఏ కనెక్షన్ ఇది? చెడుతో కూడిన కనెక్షన్ కాదు. మంచి ఉద్దేశంతో, మంచి మనస్సాక్షితో, కల్మషం లేని మనస్సాక్షితో ఒకరికొకరు సంబంధాలు ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో కానీ, చూసే చూపుల్లో కానీ, ఆలోచించే ఆలోచనలు కానీ, ఇచ్చే సలహాలో కానీ స్వార్థం ఎప్పుడు కూడా ఆలోచించేయకూడదు. అన్యోన్య సహవాసంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందంట? శుద్ధులుగా చేస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక
6వ అధ్యాయము 12-13 వచనం చదువుకుందాం. పౌలు భక్తుడు రోమ సంఘానికి ఇలా రాశాడు. చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. మన శరీరంలో ఏమి ఏలకూడదంట? పాపం మన శరీరాన్ని ఏలిందనుకోని మన శరీరం ఏమైపోతుంది? పాపము మన శరీరంలో ఉందనుకోండి, పాపం మనల్ని ఏలిందనుకోండి, మన శరీరం ఏమైపోతుందమ్మా? అపవిత్రమైపోతుంది. కాబట్టి మీ పాపం అనేది మీ శరీరంలో ఏలనీయకండి. తర్వాత ఏమన్నాడు? మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నాడు. అప్పుడు మన కడుపుని తిండి కోసం ఉపయోగించుకున్నాం, ఇప్పుడు తిండి కోసం కాదు, దేవుని కోసమే. ఒకప్పుడు చెడ్డ మాటలు మాట్లాడడానికి మన నోటిని ఉపయోగించుకున్నాం, ఇప్పుడు చెడ్డ మాటలకు కాదు, దేవుని పాటలకు. ఒకప్పుడు చెడు మాటలు వినడానికి మనము సినిమా పాటలు వినడానికి ఉపయోగించుకున్న ఈ చెవులను, ఇప్పుడు దేవుని మాటలు వినడానికి ఈ చెవులని ఉపయోగించారు. ఒకప్పుడు మన పాదాలని మన చేతులను పాపం చేయడానికి ఉపయోగించుకున్నాం, ఇప్పుడు ఈ అవయవాలను దేవునికి అప్పగించుకోవాలంటున్నాడు. దేవుని కోసం అప్పగించుకోండి. అట్లా ప్రతిదీ అప్పగించండి. మొత్తానికి హోల్ ఫ్యామిలీ అంటారు చూడండి, అలాగే మన జీవితం అంతా కూడా సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించుకుంటే ఆటోమేటిక్గా మన అవయవాలు ఏమైపోతాయి చెప్పండి? పవిత్రపరచబడతాయి. అలాగే మన దేహానికి అపవిత్రత కలగకుండా దేవునికి మన అవయవాలు చాలా ఉపయోగపడతాయి. చదవండి ఆ మాట. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి అన్నాడు. హల్లెలూయా. ప్రభువు నమ్ముకోకముందు మీ అవయవాలన్నీ పాపానికి సాధనాలుగా అప్పగించుకున్నారు, కానీ ఇప్పుడైతే నీతికి సాధనాలుగా, దేవునికి సాధనాలుగా, దేవునికి ఉపయోగపడే వాటిగా ఉపయోగించుకోనండి. ఒకప్పుడు మన చేతులు ఎవరినో కొట్టడానికి ఉపయోగపడ్డాయి, ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి ఉపయోగపడాలి. అర్థమవుతుందా? మన అవయవములను నిజంగా మనమే దేవునికి అప్పగించుకోవాలంట. నేను బలవంతంగా తీసుకొచ్చి ప్రభువా ఇదిగో భాస్కర్ బ్రదర్ ఈరోజు నీ కోసం బ్రతుకుతాడు ప్రభు అని చెప్పేసి ఈయన నిలబెట్టినంత మాత్రం ఏమైనా లాభమా? తన జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నా అవయవంలో నా జీవితం అంతా నేను నీకు సమర్పిస్తున్నాను ప్రభు అని తన జీవితంలో తాను అనుకొని ఇక్కడ నిలబడితే ఖచ్చితంగా తన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే ప్రియులారా, మన అవయవముల ద్వారా మన మనస్సాక్షికి, మన శరీరమునకును, మన ఆత్మకు కల్మషం కలుగుతుంది. కాబట్టి ఈ కల్మషం లేక ఈ మనస్సాక్షికి కల్మషం కలగకుండాలాగున మనం ఎప్పుడు కూడా మన మనస్సాక్షిని, మన శరీరమును, మన ఆత్మను కల్మషము తోచకుండాలాగున, కల్మషం మనకు అంటుకోకుండా ఉండలాగున క్రీస్తు యేసు రక్తములో మనం ఏం చేసుకోవాలి? భయముతోను పరిశుద్ధతతోను క్రీస్తు యేసు రక్తములో మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఎందుకోసమని అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదవండి బ్రదర్. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగొటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాసనం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి. చూసారా? క్రీస్తు మన కోసము శాపమయ్యాడు. ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం మనం నీతిమంతులు కావాలంటే చాలా కష్టం. ధర్మశాస్త్ర ప్రకారం అయితే ప్రతి ఏటా కూడా ఏం చేయాలి? బలులు అర్పించాల్సిందే, ప్రతి ఏటా పండుగలు చేయాల్సిందే, ప్రతి ఏటా దేవునికి సమర్పించవలసిందే. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా మనకేమొచ్చింది? శాపము నుంచి విడుదల కలిగింది. క్రీస్తు మన కోసము శాపమై శాపము నుండి మనల్ని విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మా శాపము పోవాలని చాలామంది ఏం చేస్తున్నారు? పాదయాత్రలు, తీర్థయాత్రలు, పుణ్యస్నానాలు చేస్తున్నారు. కానీ అవన్నీ లేకుండా సులభంగా క్రీస్తు యేసు రక్తము చేతనే మనము విమోచింపబడ్డానికి, మనము పరిశుద్ధపరచబడ్డానికి,
మనం పవిత్రపరచబడ్డానికి మన మనస్సాక్షి, మన ఆత్మ, మన శరీరము, ఈ మూడు కూడా పవిత్రంగా ఉండడానికి యేసయ్య చేసిన గొప్ప శిలువ త్యాగం, ఆయన మన కొరకు కాల్చిన పరిశుద్ధమైన శిలువ రక్తం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానానికి వచ్చేటప్పుడు కల్మషం లేని మనస్సాక్షితో రావాలి. రెండవదిగా ప్రోక్షింపబడిన హృదయంతో రావాలి. మూడవదిగా నిర్మలమైన శరీరముతో రావాలి. నాలుగవదిగా విశ్వాస నిశ్చయతతో మనం రావాలి. ఐదవదిగా యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మనము చేరాలి. ఎందుకంటే మన మనస్సాక్షిని, మన శరీరమును, మన యొక్క ఆత్మను కూడా కల్మషం లేకుండా యేసు రక్తం మనల్ని విమోచించింది కనుక, యేసు రక్తము ద్వారా మనం విమోచింపబడి ప్రభు పిల్లలుగా, దేవుని బిడ్డలుగా అయ్యాము. కాబట్టి మన అవయములను ఆయనకు అప్పగించుకుంటూ పాపాన్ని ఏలనివ్వకుండా, మన మనస్సాక్షిని పాపమునకు అనుకూలంగా ఉంచకుండా దేవునికి అనుకూలంగా ఉంచుతూ మన శరీరమును, మన ఆత్మను, మన మనస్సాక్షిని కల్మషం తోచకుండులాగున ఎప్పుడూ కూడా మనం దేవుని బిడ్డలుగా అన్యోన్య సహవాసం కలవారమై ప్రభు కొరకు ఈ లోకములో మనము జీవించాలి. అందుకని మన మనస్సాక్షి దేవునికి తెలుసు, రెండోదిగా మన అంతరాత్మకి తెలుసు. ఈ రెండింటిని కప్పిపెట్టి ఏదైనా చేయాలి అనుకుంటున్నామంటే మనంత అమాయకులు ఈ భూలోకంలో ఎవరు లేరు. మన జోబిలో ఏముందో మనకు తెలుసు, అవునా కదా? తెలుస్తుందా లేదా? కొన్నిసార్లు మన జోబిలో ఏముందో కూడా మనకు తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే కొన్నిసార్లు మన జోబిలో ఏముందో కూడా మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసు, నీ మనసులో ఏముందో దేవునికి తెలుసు, నీ యొక్క శరీరంలో ఏముందో కూడా దేవునికి తెలుసు. అందుకనే కొంతమంది అంటారు, దేవుడు హృదయాన్ని చూస్తాడయ్యా, శరీరాన్ని కాదు అని స్నానం కూడా చేయకుండా వస్తారు మందిరానికి. లేరంటారా? చెప్పండి. మన శరీరము మలినంగా ఉండకూడదు, సరే మంచిదే. మన ఆత్మకు ఆత్మ శుద్ధీకరంగా వస్తున్నామా లేకపోతే మలినముతో వస్తున్నామా? అదనే చెప్పగలరు మీరు? చెప్పడం చాలా కష్టం. అందుకని ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా, నా లోపాలు, నా పాపాలు, నా అతిక్రమములు, నా యొక్క దోషములు క్షమించు నాయన. ఏం చేయాలా? క్షమించి నీ శిలువ రక్తం చేత నన్ను శుద్ధినిగా చేయి ప్రభు, నన్ను శుద్ధురాలుగా చేయి ప్రభు అని ప్రతిరోజు మనం ఏం అడగాలి? ప్రభువుని క్షమాపణ అడగాలి. ప్రతిరోజు మనం మారు మనసు పొందాలి. బాప్తీసం పొందాము ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదు. బలలో పాల్గొన్నంత మాత్రం పరిశుద్ధులమేం కాదు సుమా. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, పేతురు బలలో పాల్గొన్నాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇస్కరియోతు కూడా బలలో పాల్గొన్నాడు, యేసు ప్రభు వారిని అమ్మేశాడు. మిగతా శిష్యులందరూ బలలో పాల్గొన్నారు, యేసయ్యను పట్టుకున్నప్పుడు ఎక్కడోడు అక్కడ పారిపోయినాడు. అంటే వాళ్ళ ఆత్మ బలహీనం అయిపోయింది, అవునా కాదా? మన జీవితాలు కూడా ఎన్నో విషయాలు మనం బలహీనం అయిపోతుంటాం మనుషులుగా. కానీ బలహీనంగా ఉండాలని కాదు ప్రభు చెప్పేది. మనం బలహీనంగా ఉండకుండా బలవంతులుగా ఉండాలని, దేవుని చేతిలో బలవంతులుగా ఉండాలనే ఉద్దేశం చేత దేవుడు మన ఎదుట ప్రభు బలారాధన ఉంచాడు. ఎందుకోసం తెలుసా? మన మనస్సాక్షి మనము శుద్ధి చేసుకోవడానికి. యేసు రక్తము చేత మన మనస్సాక్షి మనము శుద్ధి చేసుకుంటా. కాబట్టి ప్రియులారా, పౌలు భక్తుడు చెప్పినట్టుగా తన మనస్సాక్షి మంచిగా నడుచుకుంటున్నాడు. తన మనస్సాక్షిని మనుషుల ఎదుట, దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండడానికి చూసుకుంటున్నాడు. తన మనస్సాక్షి తన గురించి తాను సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నా. ఈరోజు నీ మనస్సాక్షి నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది? నేను నీ గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మనస్సాక్షి, పౌలు మనస్సాక్షి పౌలు గురించి సాక్ష్యం ఇచ్చింది. నీ మనస్సాక్షి నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు ఎలా ఉన్నావు పరీక్ష చేసుకో. నీ శరీరము, నీ ఆత్మ, నీ మనస్సాక్షి చేసుకో. ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రక్కన వారి మనస్సాక్షి కాదు ప్రియులారా, మన మనస్సాక్షి, మన శరీరం, మన ఆత్మ దేవునికి అనుకూలంగా ఉందా? మన అవయవాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా? మన నోరు, మన చెవులు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన బ్రతుకు, మన సహవాసము దేవునికి అనుకూలంగా ఉందా లేదా? ఆలోచించేద్దాం. నీ మనస్సాక్షి, నీ శరీరము, నీ ఆత్మ ఎలా ఉందో నీ గురించి చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాడు. ప్రభు దగ్గర క్రీస్తు యేసు రక్తములో మన మనస్సాక్షి శుద్ధి చేసుకుందాం, మన యొక్క శరీరము శుద్ధి చేసుకుందాం.
మన ఆత్మను మనం శుద్ధి చేసుకుందాం. ప్రభువా, తినే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, నడుచుకునే విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, నా ఆధ్యాత్మిక జీవితంలో కల్మషం తోచకుండా క్రీస్తు యేసు నీ రక్తంలో కడగబడి నీ కొరకు జీవించలాగున సహాయం చేయ ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మంచి మనస్సాక్షిని, మంచి శరీరమును, మంచి ఆత్మను కల్మషం లేకుండా ఉంచుకునేలాగున ప్రభు సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అవును ప్రభు, మా గురించి ఇతరులు ఎవరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మా మనస్సాక్షి చెబుతుంది నాయన. మా మనస్సాక్షి గురించి మీకు తెలుసు అయ్యా. మా మనస్సాక్షి గురించి మాకు తెలుసు ప్రభా. ఇదిగో నా మనస్సాక్షి ఫలాని విషయంలో దోషం చేశావని ఒప్పిస్తుంది అని ఎవరైతే ఒప్పుకొనుచున్నారో వారి దోషాపరాధమును క్షమించండి, కనికరించండి. వారి అవయములను ప్రభు పాపమును ఏలకుండా నీతికి దాసులుగా, నీతికి అవయములుగా అప్పగించుకోవడానికి నీ కృపా సహాయం చేయండి. మేము అన్యోన్య సహవాసం గల వారైతే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముని మమ్మల్ని శుద్ధులుగా చేస్తుందని సెలవిచ్చాం. మేమందరం కూడా అన్యోన్య సహవాసంలో ఎక్కడైనా ఫెయిల్ అయ్యామేమో ప్రభా, దయచేసి మేము క్షమించండి, క్షమించండి నాయన. నీ శిలువ రక్తం చేత శుద్ధి చేయండి, సహాయం చేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింప చేయండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ రోజున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.